వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది వాట్సాప్ మెసేజ్ ద్వారా నన్ను అడగడం జరిగింది. సార్, ఇండిపెండెంట్ హౌస్కే కాదు, అపార్ట్మెంట్ వాస్తు కూడా ఒకసారి చెప్పండి సార్ అని చాలామంది నన్ను తరచూ అడగడం జరుగుతూ ఉంది. అందుకోసమే వారి కోసమే ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని, అపార్ట్మెంటులో నివసించే వారందరూ కూడా తమ ఫ్లాట్స్ ఏ విధంగా ఉంటే బాగుంటాయని ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకుంటారని, ఏవైనా సమస్యలు ఉంటే దీని ద్వారా మీరు సరిచేసుకోవచ్చని నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని, నచ్చితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు ఈ వీడియో షేర్ చేసి గంట బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. నా మరిన్ని మంచి వీడియోలు మీరు పొందేందుకు అది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ఖచ్చితంగా మీకు ముఖ్యంగా నేను తెలియజేయవలసింది, వాస్తు అనేది ఇండిపెండెన్స్ హౌస్కే కాదు, అపార్ట్మెంటుకైనా, G+ బిల్డింగులకైనా, వేటికైనా సరే వాస్తు అనేది ఒక్కటే ఉంటుంది. ఎవరైనా సరే అపార్ట్మెంటు వాస్తు కానీ, మనకు ఇండిపెండెన్స్ హౌస్ వాస్తు కానీ వేరు వేరు అని చెప్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వేటికైనా వాస్తుశాస్త్రం అనేది ఒక్కటే ఉంటుంది. కాకపోతే వాటిని చెప్పే విధానము, కాకపోతే అపార్ట్మెంటుకు, ఇండిపెండెన్స్ హౌస్కు కొన్ని వ్యత్యాసాలు ఉండడంతో వీటికి వాటికి వాస్తుపరంగా మనం చెప్పే విధానంలో తేడా ఉంటుంది. కానీ వాస్తు అనేది వేటికైనా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఇండిపెండెన్స్ హౌస్లలో మనం ఏవైనా సరే వాస్తుపరంగా లోపాలు వచ్చినప్పుడు మనము రెమెడీలు చేసుకోనికి కానీ, లేదా మార్పులు చేర్పులు చేసుకోనికి కానీ కొంచెం వీలుగా ఉంటుంది. అదే బిల్డింగులలో అయితే, అపార్ట్మెంట్లో అయితే కొంచెము అవి ఏవైనా సరే వారా ఉన్నట్లయితే, అంటే వాస్తుకు అనుకూలంగా లేనట్లయితే అవి మనం చేసుకోనికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంతేకాని వాస్తు అనేది వేటికైనా ఒకటే. మనం ఖచ్చితంగా వాటిని ఖచ్చితమైన స్థానాలలో పెట్టుకోగలిగితే వాస్తు అనేది వేటికైనా వర్తిస్తుంది. ఖచ్చితంగా అన్నిటికీ ఒకటే రకమైన వాస్తే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి. ఏ అపార్ట్మెంటుకైనా సరే ముఖ్యంగా మనము ఒక కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. అపార్ట్మెంట్లో ముఖ్యంగా మనం చూసుకోవలసినవి పిల్లర్ల విషయంలో, అదేవిధంగా వచ్చే సమస్యలు లిఫ్ట్ విషయంలో, మెట్ల విషయంలో. వీటి విషయంలో ఒక అపార్ట్మెంటుకు సమస్యలు ముఖ్యంగా వస్తాయి. ఎందుకంటే వాటిని వేయకూడని స్థానాలలో వేసినప్పుడు వాటి ప్రభావం అనేది ఏ ఒక్క కుటుంబంపై కాదు, ఆ అపార్ట్మెంటులో నివసించే 50 ఇళ్ళు కానీ, 100 మందికి కానీ ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వారి మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి వీటి మీద మనము ప్రముఖంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ చూడండి, ఒక అపార్ట్మెంటుకు మనము పిల్లర్లు మామూలుగా జనరల్గా వచ్చే పిల్లర్స్ కామన్గా చూడండి, ఎప్పుడైనా సరే ఒక అపార్ట్మెంటు సెంటర్కు గమనించండి, దీనిని మనము బ్రహ్మస్థానం కానీ, నాభిస్థానం కానీ అంటాము. ఇలా సెంటర్లో పిల్లర్ రాకుండా ఖచ్చితంగా చూసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా ఇలా బ్రహ్మసూత్రం మీద కానీ, ఇలా సోమసూత్రం మీద కానీ భీములు రాకుండా మనము జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక పిల్లర్ల విషయంలో ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా చూడండి, పిల్లర్లు ఎప్పుడైనా సరే ఈ కార్నర్లు పిల్లర్లు ఒక్క పిల్లరుకు ఒక పిల్లరు, ఈ పిల్లరు ఒక పిల్లరు ఖచ్చితంగా దారం టు దారం మాత్రమే ఉండవలసి ఉంటుంది. ఎప్పుడైనా అపార్ట్మెంటు అందం కోసం మనము ఇక్కడ ఉండవలసిన పిల్లరు ఇక్కడ వేయడము, ఇక్కడ ఉండవలసిన పిల్లరు ఇక్కడ వేయడము, ఇలా మనము పిల్లర్ టు పిల్లర్ పారు తప్పించి వేసినప్పుడు ఈ స్క్వేర్ మోడల్ అనేది మనకు వెళ్ళిపోతుంది. స్క్వేర్ పోయి ఇలా వంకర టింకర నిర్మాణాలు
ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండవలసిన పిల్లర్ ఇక్కడ వేయడము, ఇలా పిల్లర్ టు పిల్లర్, దారం టు దారం లేకపోతే ఈ నిర్మాణాలు అనేటువంటివి వంకర టింకరగా తయారయ్యి, అంటే మన అందం కోసరం, మనం వెలివేషన్ కోసరం మాత్రమే చూసుకుంటాము. ఇలా ఈ పిల్లర్ల వల్ల ఇలా దోషాలు పెరగడమే కాదు, ఇలా ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు పెరగడం వల్ల ఆ అపార్ట్మెంటు వాస్తుకు అనుకూలంగానే లేకుండా పోతుంది. ఖచ్చితంగా వాస్తుకు అనుకూలంగా ఉండడము అంటే పిల్లర్లు ఎప్పుడైనా పారు తప్పకుండా కరెక్ట్‌గా ఉండే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒక విధంగా మీరు సార్ మేము ఒకవేళ అందులో చేరాము, ఆల్రెడీ మేము తీసుకున్నాము అని ఎవరైనా భావిస్తే, మీ వరకు కనీసము టోటల్ అపార్ట్మెంట్ కాకపోయినా సరే, మీ ఫ్లాట్ వరకైనా మనం వాస్తు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టోటల్ అపార్ట్మెంట్ కొత్తగా కొనేవారు ఎవరైనా సరే, ఈ విధంగా ఈ విషయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారని నేను ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూడండి, ముఖ్యంగా మనం అపార్ట్మెంట్‌లో చూసుకోవాల్సిన విషయము ఖచ్చితంగా లిఫ్టు. అంటే మనకు లిఫ్ట్ విషయంలో కానీ, మెట్ల విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. చూడండి, ఒక అపార్ట్మెంట్‌కు మనం లిఫ్టు ఎక్కడ ఇవ్వాలి అని ఆలోచన చేసినట్లయితే, ఈ విధంగా మనము తూర్పు ఆగ్నేయంలో మనము లిఫ్టు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది తూర్పు, ఇది నార్తు, ఉత్తరము, దక్షిణము, పడమర. ఈ విధంగా ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో మనం లిఫ్టు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో మనం లిఫ్టు ఏర్పాటు చేసుకోవచ్చు. ఖచ్చితంగా లిఫ్ట్‌ల వల్ల ఎక్కడైనా ఇబ్బంది జరుగుతూ ఉందంటే, ఈ ప్రాంతంలో వేసుకోవడం వల్ల ఇబ్బంది జరగదు. ఇక్కడ లిఫ్ట్ కోసరం మనం తీసినటువంటి గుంత వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. మనం ఆగ్నేయంలో మనం లిఫ్ట్ ఇచ్చినప్పుడు, ఈ ఆగ్నేయ కార్నర్‌లో మనము ఇక్కడ గుంత తవ్వడం జరుగుతూ ఉంది లిఫ్ట్ కోసరం. ఎప్పుడైనా సాధ్యమైనంత వరకు లిఫ్ట్‌లు గుంతలు తవ్వకుండా హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడే మీరు ఆ ఖర్చు కనుక కొంచెం పెట్టుకోగలిగితే, హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఇలాంటి గుంతలు లేకుండా మనం చేసుకొని, అంటే నేల మీద నుంచే స్టార్ట్ అయ్యే విధంగా మనం లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకున్నట్లయితే బేషుగ్గా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి ఈ గుంతలు లేని విధంగా, అంటే మీరు ఒకవేళ మాకు ఉంది సార్ అంటే సాధ్యమైనంత వరకు గుంత లోతుకు కాకుండా ఒక 2, 3 మెట్లు మనము నేలపై నుంచి పైకి వేసుకొని, ఈ గుంతను పై భాగానికి తీసుకువచ్చే విధంగా మీరు చేసుకున్నట్లయితే, ఈ ఆగ్నేయంలో గుంత కానీ, వాయువ్యంలో గుంత కానీ ఈ దోషాలు మీకు ఏర్పడకుండా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే, సాధ్యమైనంత వరకు గుంతలు లేకుండా మీరు చేసుకోవడం వల్ల ఈ లిఫ్ట్ ప్రయోజనం మీకు ఉపయోగపడుతుంది. అపార్ట్మెంట్‌లో కానీ, ఏ బిల్డింగ్ హౌస్‌కి కానీ ఖచ్చితంగా ఈ లిఫ్ట్, ఈ నియమాలనేవి కంపల్సరీ పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యకూడని పని, ఇలా అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి ఈ లిఫ్ట్‌లు, అంటే ఇలా ఉత్తర మధ్యస్థానం కానీ, ఇలా దక్షిణ మధ్యస్థానం కానీ, లేదా ఇలా ఆగ్నేయంలో కానీ, ఇలా వాయువ్యంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్‌లు వేయవద్దు. అంటే మనం ఈ ఆగ్నేయంలో, అంటే ఇలా లోపలికి కనుక మనం వేసినట్లయితే ఇక్కడ గుంతలు తవ్వడం జరుగుతుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో మన అపార్ట్మెంటు కింద భాగంలో గుంతలు ఎట్టి పరిస్థితుల్లో తవ్వనే వద్దు. గుంతలు ఏవైనా సరే మన అపార్ట్మెంట్ బయటికి వచ్చే విధంగా మీరు చేసుకుంటే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో మన పార్కింగ్ ఏరియాలో ఎటువంటి గుంతలు లేకుండా మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానమైన సూత్రం. మీరు చూడండి, ఒక లిఫ్ట్ మనము ఒకవేళ సార్ మాకు బయట అవైలబుల్‌గా లేదు, లిఫ్ట్ మేము కంపల్సరీ లోపలనే వేసుకోవాల్సి ఉంటుందని మీకు అనుమానం ఉంటే, అలాంటి వారు చూడండి, ఇలా దక్షిణ మధ్యస్థానంలో లిఫ్ట్ మీరు ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో గుంతలు లేకుండా, అంటే 2, 3 మెట్లు మనం పైకి ఎక్కి మనం లిఫ్ట్ ఎక్కే విధంగా ఏర్పాటు చేసుకుంటే, ఇలా దక్షిణ మధ్యస్థానం కానీ, ఇలా పడమర మధ్యస్థానం కానీ మనము ఏర్పాటు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండదు కాక ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ గుంతల వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇబ్బంది జరగడం లేదు కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇలా మీరు లోపల భాగంలో, అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో మన పార్కింగ్ ఏరియాలో నుంచే మీరు లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే, ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాలిక్ లిఫ్ట్ మాత్రమే వాడండి. అప్పుడే మనకు
ఇక్కడ ఉన్నటువంటి గుంత దోషాలు పోతాయి. మనం లిఫ్ట్ వేసుకోనికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రధాన కండిషన్‌లు మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. నెక్స్టు మన చూడండి, ఈ విధంగా మన కాంపౌండ్ వాల్ ఉంటే, ఈ కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఏ అపార్ట్‌మెంట్ అయినా ముఖ్యంగా మీరు చూడండి, ఈస్ట్ 90 డిగ్రీ కంపల్సరీ ఉండాల. ఒకవేళ మీ అపార్ట్‌మెంట్ కనుక ఒక 20 డిగ్రీలు కనుక టిల్ట్ అయి ఉంటే, అంటే ఆగ్నేయ ప్రాచి కానీ, ఈశాన్య ప్రాచి కానీ టిల్ట్ అయి ఉంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ పెట్టుకున్నటువంటి ద్వారాలు ఆగ్నేయ ప్రాచి తిరిగి ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఆగ్నేయ ప్రాచి తిరిగి ఉంటే ఈశాన్యం అంటే ఉత్తర ఈశాన్యం వైపు మనకు ఉచ్చస్థానం ఎక్కువగా వస్తుంది కాబట్టి, ఉత్తరం వైపు గేట్లు ఎక్కువగా పెట్టుకునే మీరు ఆలోచన చేయవలసి ఉంటుంది. అదే ఈశాన్య ప్రాచి అంటే ఒక 20 డిగ్రీలు మనకు తూర్పు ఈశాన్యాన్ని చూసినప్పుడు ఇలా తూర్పు వైపు ఎక్కువ ఉచ్చస్థానం వస్తుంది కాబట్టి, తూర్పు వైపు మనము గేట్లు పెట్టుకొని ఆలోచన ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ద్వార నియమాలు అనేటువంటివి ఖచ్చితంగా కంపాస్‌కు అనుగుణంగా చేసినప్పుడు మాత్రమే అవి అనుకూలంగా ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మనము గుడ్డిగా ఎటువంటి ద్వార నియమాలు చేయవలసిన అవసరం ఉండదు. అలా చేస్తే తీవ్రమైన పరిణామాలే ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక అపార్ట్‌మెంటు కాంపౌండ్ వాల్ గేట్ల కానించి మనం పెట్టుకున్నటువంటి ఫ్లాటు ప్రధాన ద్వారాలకు కూడా ఖచ్చితంగా ఈ నియమము వర్తిస్తుంది. మీ ఫ్లాటు టోటల్ మీ అపార్ట్‌మెంటును మార్చలేకపోయినప్పటికీ కనీసం మీ ఫ్లాట్ వరకైనా సరే కంపాస్‌కు అనుగుణంగా చూసుకొని ద్వారాలు నియమించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఇల్లు వాస్తుకు అనుకూలంగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు కంపాస్‌కు అనుగుణంగా డిగ్రీలు చూసుకోకుండా మీరు ద్వార నియమాలు చేయవద్దు. అదేవిధంగా చూడండి, ఒక ఫ్లాటు ఇప్పుడు టోటల్ మీ ఫ్లాట్ ఏ విధంగా ఉండాలా? ఒకవేళ మీ అపార్ట్‌మెంటు మేము ఇదివరకే ఒక ఫ్లాట్ తీసుకున్నాం సార్, మా ఫ్లాట్‌కు వాస్తు చెప్పండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని మీరు అడిగితే, ఖచ్చితంగా మీరు పాటించవలసినటువంటి ప్రధాన నియమము స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ మాత్రమే ఉండవలసి ఉంటుంది. అంటే మీరు తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెట్టుకున్నట్లయితే, ఈ ఈశాన్య ద్వారము సింహద్వారము తొలి అడుగు మీ ఫ్లాట్‌లో మీరు పెట్టినట్లయితే, అక్కడ నుంచి మీ ఫ్లాట్ టోటల్ స్క్వేర్‌గానే ఉండవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్నర్‌లు కట్టు కావడం అనే పరిస్థితే మీరు చేయవద్దు. ఇది తీవ్రమైన వాస్తు దోషంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూడండి, ఒక ఫ్లాటులో మనము ముఖ్యంగా చూడవలసినవి టాయిలెట్ నిర్మాణాలు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఒక ఫ్లాట్‌లో కనుక మనము టాయిలెట్ నిర్మాణాలు ఎక్కడ ఉండవలసి ఉంటుంది అంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, ఇలా దక్షిణ మధ్య స్థానంలో అంటే ఇది ఈశాన్యం మనం ఇది వాయువ్యంలో బెడ్‌రూమ్ అయినప్పుడు, ఇది నైరుతి బెడ్‌రూమ్ అయినప్పుడు మీరు గమనించండి. బెడ్‌రూమ్ అయినప్పుడు మీరు గమనించండి. ఖచ్చితంగా ఈ పడమర మధ్యస్థానంలో మాత్రమే ఈ 2 రూములకు కూడా టాయిలెట్ నిర్మాణాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా వాయువ్యంలో కానీ, ఇలా ఈశాన్యంలో కానీ, ఇలా ఆగ్నేయంలో కానీ, ఇలా నైరుతిలో కానీ, ఈ 4 కార్నర్‌లు మూతపడే విధంగా మీరు టాయిలెట్ నిర్మాణాలు చేసి డోర్‌లు పెట్టడం జరిగిందా, తీవ్రమైన నష్టాలు ఆ ఫ్లాట్‌లో ఎదురవుతాయి. ఖచ్చితంగా మీరు చూడండి, ఇలా ఉత్తర మధ్యస్థానంలో కానీ, ఇలా తూర్పు మధ్యస్థానంలో కానీ టాయిలెట్ నిర్మాణాలు రావద్దు. ఇలా పడమర మధ్యస్థానం కానీ, ఇలా దక్షిణ మధ్యస్థానం కానీ మాత్రమే మనకు మీరు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అయినా సరే, త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అయినా సరే, మీరు ఈ విధంగా మాత్రమే మనకు టాయిలెట్ నిర్మాణాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు చూడండి, ఈ నైరుతి బెడ్‌రూమ్ కంటే మన హాలు ఎప్పుడైనా పెద్దగా ఉంటే, వాటిని మనము ఇలా మధ్యలో ఒక చెక్కతో కానీ, ప్లైవుడ్‌తో కానీ హాలు ఎవరికైనా సరే పెద్దగానే వస్తుంది కాబట్టి, సాధ్యమైనంత వరకు మీరు మధ్యలో ఇలా డివైడ్ చేసి, అంటే పైన ఆర్చి వేసే విధంగా ఇలా మధ్యలో ఒక ప్లైవుడ్‌తో కానీ, లేదా ఒక సిమెంట్‌తో అయినా సరే 2 పార్ట్‌గా డివైడ్ చేసే విధంగా మీరు హాలు
పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ హాల్ అనేది ఈ నైరుతి బెడ్రూమ్ కంటే పెద్దగా ఉండకూడదు కాబట్టి ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీరు ఒక ఆర్చి పైన చేయడం ద్వారా 2 భాగాలుగా మనము విభజించడం ద్వారా మనము ఈ స్పేస్‌ను మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే హాల్ బాగుంటుంది. అదే విధంగా మీరు చూడండి ఎట్టి పరిస్థితుల్లో మనకు కిచెన్‌లో ఇలా ఈశాన్యం అంటే పూర్తి ఈశాన్యంలో మనకు ఇలా దేవుని గది రాకుండా చూడవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అంటే మీ టోటల్ ఫ్లాట్‌కు ఈ విధంగా ఈశాన్యంలో మనము పూజ గది ఎట్టి పరిస్థితుల్లో నిషిద్ధము. పూర్తి ఈశాన్యంలో ఇంటికి పూజ గదులు ఉండకూడదు. కాబట్టి ఇలా మీరు ఈశాన్యంలో పూజ గది ఉండకూడదు. కిచెన్‌లో మాత్రమే ఇలా ఆగ్నేయం కిచెన్‌లో మాత్రమే ఈశాన్య భాగంలో మనము ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది పూజ గది. ఒకవేళ మీరు ఇటు సైడ్ అయినా ఈ హాల్‌లోంచి ఇలా హాల్‌కైనా సరే మీరు ఈ భాగాన అంటే తూర్పు భాగాన కానీ లేదా పడమర భాగాన కానీ మనం ఎక్కడైనా సరే అంటే తూర్పు మధ్యస్థానం కానీ పడమర మధ్యస్థానం కానీ పూజ గది మనం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇలా మీరు ఖచ్చితంగా తూర్పు వైపు ఇచ్చినప్పుడు దేవుని గదిలో మనము విండో కంపల్సరీ ఇవ్వవలసి ఉంటుంది. అది పడమర వైపైనా సరే మీకు తూర్పు వైపైనా సరే ఖచ్చితంగా దేవుని గదిలో మనం విండో ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఈడ ముఖ్యంగా మీకు మరొక విషయం, నైరుతి బెడ్రూమ్ కనుక మీకు వచ్చినట్లయితే మీ బాల్కనీ వ్యవస్థ ఈ ఫ్లాట్లలో ఎక్కువ ఇబ్బంది చేస్తూ ఉంది. నైరుతిలో బెడ్రూమ్ వచ్చినట్లయితే మీరు ఇలా నైరుతి బెడ్రూమ్‌కు మీరు ఇక్కడ కనుక ఒక ద్వారం పెట్టుకొని ఈ విధంగా బాల్కనీ ఇచ్చినట్లయితే ఇది నైరుతి పెరిగిన దోషం కిందికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనము ఒక ద్వారం ఇవ్వడం కానీ, ఇలా బాల్కనీ వ్యవస్థ పెంచుకోవడం కానీ పూర్తి నిషేధము. ఎప్పుడైనా మీరు గమనించండి పడమర నైరుతి కానీ, ఇలా దక్షిణ నైరుతి కానీ ఈ విధంగా మనము ద్వారాలు పెట్టుకొని ఇక్కడ బాల్కనీ వ్యవస్థ ఇవ్వడము అది తప్పు, అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మీకు ఈశాన్యంలో కనుక మీకు బెడ్రూమ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా బాల్కనీ ఇలా తూర్పు వైపు పెరిగే విధంగా మనము ఇచ్చుకోవచ్చు. ఇక్కడ తూర్పు వైపు ఒక ద్వారం పెట్టుకొని ఖచ్చితంగా ఈ బాల్కనీని మనం యూజు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంలో కూడా మీకు ఖచ్చితంగా బాల్కనీ వ్యవస్థ చాలా మంచి చేస్తుంది. ఈ విధంగా ఉత్తర ఈశాన్యం కానీ, తూర్పు ఈశాన్యం కానీ మనకు పెరిగినా కూడా అది మీ ఫ్లాట్‌కు మంచే చేస్తుంది. ఎటువంటి చెడు ఫలితాలను ఇవ్వదు. ఖచ్చితంగా ద్వారం పెట్టుకొని మీరు మీ ఫ్లాట్‌లోంచి బయటికి రావచ్చు. అదేవిధంగా వాయువ్యంలో కనుక మనకు చూడండి బెడ్రూమ్ వచ్చినట్లయితే ఇలా వాయువ్యం పెంపు మనం చేసుకొని అంటే ఇది ఉచ్చ స్థానాలు అవుతాయి. పడమర వాయువ్యము మనకు బాల్కనీ మంచే చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో కనుక మనకు బాల్కనీ వస్తే ఇది నిషేధం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బాల్కనీలు తప్పు. మీకు ముఖ్యంగా నేను తెలియజేసేది చూడండి, నీచ స్థానాలు పెరిగినప్పుడు మాత్రమే మనకు ఇబ్బంది చేస్తుంది. ఉచ్చ స్థానాల బాల్కనీ వ్యవస్థ ఎప్పటికైనా బాగుంటుంది. ఖచ్చితంగా ఉచ్చ స్థానాలు మీరు గమనించండి. ఈ 2 ఈశాన్యాలు ఏ పక్క బాల్కనీ ఉన్నా మంచిదే చేస్తుంది. ఇలా పడమర వైపు బాల్కనీ పడమర వాయువ్యమైనా మంచిదే. ఇలా దక్షిణం వైపు మీకు బాల్కనీ ఉంటే ఇది కూడా చాలా మంచిదే. దక్షిణ ఆగ్నేయము ఉచ్చస్థానం అవుతుంది. అదేవిధంగా మీకు నీచ స్థానాలు పడమర నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, అదేవిధంగా చూడండి ఉత్తర వాయువ్యం కానీ, ఇలా తూర్పు ఆగ్నేయం కానీ ఇవి అన్నీ కూడా నీచ స్థానాలు అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ నీచ స్థానాల బాల్కనీ పెంపులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకండి. తీవ్రమైన నష్టాలే మీకు ఎదురవుతాయి. అదేవిధంగా ఇలా నీచ స్థానాల నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో ద్వారాలు కూడా ఇవ్వడము చాలా తప్పవుతుంది. ఎందుకంటే చాలామంది ఇలా ఆగ్నేయంలో మనకు కిచెన్ వచ్చినప్పుడు ఇలా ఆగ్నేయంలో యుటిలిటీ ఏరియా కిందికి ఈ భాగాన్ని కట్ చేసి ఇక్కడ యుటిలిటీ ఏర్పాటు చేస్తారు.
యుటిలిటీ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు దీనికి ద్వారం ఈ విధంగా పెట్టి ఇలా ఆగ్నేయాన్ని పూర్తిగా మూత వేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో యుటిలిటీ ఏరియా కిందకి ఈ భాగాన్ని కట్ చేసి మనము ఈ విధంగా ఏర్పాటు చేయడము తప్పు. ఈ యుటిలిటీ ఏరియాని మనము ఖచ్చితంగా దక్షిణ మధ్యస్థానం వరకు వచ్చే విధంగా, అంటే ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ భాగం ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్నర్లు మూత పడకుండా ఉండడము చాలా ఉత్తమము. మీరు యుటిలిటీ పేరుతో వీటిని మూసివేయకండి. ఇది కూడా ఫ్లాట్లలో జరిగేటువంటి ప్రధాన దోషం. కాబట్టి మీరు ఇంకాస్త వివరంగా ఆలోచన చేస్తే మీ భీములు ఎప్పుడైనా సరే మీ ఇంటికి వచ్చిన పిల్లర్లు కానీ భీములు కానీ చూడండి ఈ టోటల్ కార్నర్లో బయటికి వచ్చి ఉంటాయి. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు ఏం జరుగుతూ ఉందంటే ఈ పిల్లర్లు కాస్త సైజు పెరగడంతో ఈ గోడమందాలు తగ్గి ఈ పిల్లర్లు కార్నర్లలో బయటికి రావడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లర్లు కార్నర్లలో బయటికి రావడం వల్ల ఇలా ఈశాన్యంలో వచ్చినప్పుడు ఈశాన్యం తగ్గింపు అవుతుంది, వాయువ్యంలో వచ్చినప్పుడు వాయువ్యం తగ్గింపు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్నర్లో ఇలా పిల్లర్లు బయటికి రావడము చాలా తప్పు. మీరు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ విధంగా లేకుండా మీరు జాగ్రత్త పడండి కంపల్సరీగా. ఇప్పుడు చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక విషయం, పూజ గది నిర్మాణం చేసినప్పుడు పూజ గదికి ఆపోజిట్ ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ డోర్లు పడకుండా మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. పూజ గది ఎదురుగా టాయిలెట్ డోర్లు పడకుండా మనం చేసుకున్నప్పుడు బాగుంటుంది. అదేవిధంగా ఈ పూజ గది నిర్మాణము కింద కానీ పైన కానీ ఎటువంటి టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు. అలా ఉన్నప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు పూజ గది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టాయిలెట్ మీద మనం పూజ గది పెట్టడం నిషేధము, పూజ గది పైన టాయిలెట్ నిర్మాణం చేయడం కూడా అది నిషేధం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మీరు చేయకండి. ఈ విషయాలు కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. మీరు యుటిలిటీ పేరుతో ఇలా మూతలు వేయవద్దు, ఇది ఆగ్నేయ దోషమే అవుతుంది. ఇది ఉచ్చస్థానాలు ఎప్పుడైనా సరే బాల్కనీ వ్యవస్థలో ఉచ్చస్థానాల పెంపు మాత్రమే ఉండవలసి ఉంటుంది. నీచ స్థానాల పెంపు నిషేధం అవుతుంది. మీ అపార్ట్మెంట్లో పిల్లర్లు ఎప్పుడు కార్నర్లలో బయటికి రావద్దు, ఇది కూడా ఒక దోషమే అవుతుంది. అదేవిధంగా టాయిలెట్ నిర్మాణాలు అనేవి కూడా మనము దక్షిణము కానీ పడమర కానీ ఈ రెండు భాగాల మాత్రమే మనం చేసుకోవాల్సి ఉంటుంది. కార్నర్లు మూత పడవద్దు. ఈ విధంగా ఒక ఫ్లాట్ ఉన్నట్లయితే వాస్తుకు 100% అనుకూలంగా ఉన్నట్టే లెక్క. ఒకవేళ మీకు ఏవైనా సరే చిన్న చిన్న మార్పులు చేర్పులు మీకు అవసరం పడవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లాట్ ఏ విధంగా ఉంది, ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉంది, దీన్ని మీరు చూసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా ఒక సెకండ్ ఒపీనియన్ మీకు అవసరం అవుతుంది. అలాంటి విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ను మీరు పిలుచుకొని ఒకసారి మీ ప్రధాన ద్వారాలు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని చెక్ చేసుకోవడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సమస్యలు మరలా తలెత్తకుండా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడిన వారు అవుతారు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా మీరు చూసుకోండి. మీరు మరిన్ని మంచి వీడియోలు మీకు ఏవైనా సరే, ముఖ్యంగా ఈ వాస్తు విజిట్లో ఏవైనా సరే మీకు అనుమానాలు ఉన్నా లేదా నా వాస్తు విజిట్ మీకు అవసరమైనా సరే నా ఈ క్రింది నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ పెట్టండి. నేను వీలు చూసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. స్వామి వెంకటేష్, వాస్తు మరియు ఆస్ట్రాలజీ. నమస్కారం.